श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महारस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వము ప్రథమాశ్వాసంలో 5వ భాగంలోకి వచ్చాము. మనం నిన్నటి వరకు భారత సంహితలో ఉన్నాము. ఈ భారత సంహితలో మహాభారతం ఎలా పుట్టుకొచ్చింది అని మళ్ళీ మనకు చెప్పారు. ఇక్కడ వ్యాసుడి గురించి, సత్యవతి గురించి, ఆ తర్వాత మహాభారతం ఎటువంటిది అనే దాని గురించి నిన్న అంతా చదువుకున్నాం. ఇక ఈరోజు ముందుకెళ్తే అని నవిని శౌనకాది మహామునులు శ్రీ మహాభారత కథాశ్రవణ కుతూహల పరులై యక్కథకునకిట్లనిరి అని సౌతి చెప్పగా విని శౌనకుడు మొదలైన గొప్ప మునులు మహాభారతంలోని కథను వినటంలో ఉత్సాహం కలవారై కథకుడైనటువంటి ఆ సౌతితో ఇలా అన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ముందు సూతమహాముని నన్నయ్య భట్ట వారు సూతమహామునితో ఏం చెప్తున్నారు? ఇక్కడ సత్యవతి పుత్రుడైనటువంటి వ్యాసుడనే నారాయణుడి యొక్క వాక్కు నుంచి, పాదం నుంచి పుట్టింది ఈ మహాభారతం అనే గంగా అని చెప్తున్నారు. ఈ గంగ ఎలాంటిది? సరస్వతీదేవి యొక్క ప్రవాహం లాంటిది అని చెప్పి, ఆ తర్వాత సర్వ ప్రజలకు ఎప్పుడూ ఎంతో పుణ్య సంపదను కలిగించేటువంటిది ఈ మహాభారతము అని చెప్తారు సౌతి. ఆ సూతుడు అలా చెప్పంగానే శౌనకుడు మిగిలిన గొప్ప మునులంతా మహాభారతంలోని కథను వినాలనే ఉత్సాహం ఎక్కువయ్యి వాళ్ళు సూత మహామునితో ఇలా అన్నారట. శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనం అనఘా మున్ను శమంత పంచకమునయ్యక్షౌహిణీ సంఖ్యయున్ వినగా మాకెరిగించి భారత కథా విర్భూతి కింగారణంబును
దద్భారత విస్తరోక్తి విభవంబుం బాండవాడంబరంబును భీష్మాది కురు ప్రవీర చరితంబుంజెప్పు ముద్యన్మితన్. పాపరహితుడవైన ఓ రోమహర్షిని, ముందుగా మాకు శమంత పంచకం అంటే ఏమిటో, అక్షౌహిణి అనే సేనా విభాగంలో రథగజాదులు ఎన్నెన్ని ఉంటాయో ఆ సంఖ్యను స్పష్టంగా తెలిపి మహాభారతంలోని కథ యొక్క పుట్టుకకు ఆ కారణమును, ఆ భారతంలోని విస్తృతితో కూడిన పలుకుల వైభవమును, పాండవుల విజృంభణాన్ని, భీష్ముడు మొదలైన కురువంశంలోని గొప్ప వీరుల ఉదంతాన్ని ప్రకాశించే బుద్ధితో చెప్పుము. ఇక్కడి తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? పాపాలు చేయనటువంటి ఓ రోమహర్షిని అంటే రోమహర్షుడి యొక్క పుత్రుడు కాబట్టి రోమహర్షిని సూతమహాన్ని పిలుస్తున్నారు. అలాగే మాకు శమంత పంచకం అంటే ఏంటో చెప్పాలి, మాకు అర్థం కావట్లేదు. ఇక అక్షౌహిణి అంటే ఏంటి? ఆ సేనా విభాగంలో రథాలు, గజాలు, తురగాలు అంటే గుర్రాలు, పదాతి దళాలు ఎన్నుంటాయి, ఏ ఏ పక్షాన ఎన్నెన్ని అక్షౌహిణులు ఉంటాయి, ఇవంతా కూడా స్పష్టంగా చెప్పి మాకు మహాభారతం యొక్క పుట్టుకకు కారణమైనటువంటి కథ, ఆ తర్వాత ఆ మహాభారతంలో విస్తృతంతో కూడినటువంటి పలుకుల వైభవాన్ని అంటే మాటల వైభవాన్ని, పాండవుల యొక్క విజృంభణాన్ని, భీష్ముడు మొదలైన కురువంశంలోని గొప్ప వీరుల యొక్క ఉదంతాన్ని ప్రకాశించే బుద్ధితో ఉన్నావు కదయ్యా, నువ్వు మాకు చెప్పు అని అడుగుతున్నారు. ఇక ముందుకెళ్తే, అనిన వినిరో మహర్షణ తనయుండమ్మనుల కతిముదంబున వినయావనతుడై గురులదన హృదధ్వన జంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్. శౌనకాది మహామునులు అలా అడుగగా రోమహర్షుడి కుమారుడైన సౌతి ఆ మునులకు మిక్కిలి సంతోషంతో వినయంగా మృక్కి వ్యాసాది గురువులను తన చిత్తపద్మంలో స్మరించి వాగ్దేవి అయిన సరస్వతిని, విఘ్న వినాశకుడైన వినాయకుడిని భజించినాడు. ఇంకా ఈ తాత్పర్యంలో ఇలా ఎప్పుడైతే ఆ శౌనకాది మహామునులు అడగంగానే సూత మహాముని వాళ్ళకి ఎంతో సువినయంతో నమస్కారం చేసి వ్యాసుడిని, ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద గురువులు ఎవరు, వైశంపాయనుడు, రోమహర్షుడు, వీళ్ళందరూ కూడా ఆయనకు గురువులే కాబట్టి వాళ్ళందరినీ తన మనసులో చక్కగా స్మరించుకుని ఆ మహామాత అయినటువంటి సరస్వతీదేవిని కొలిచి ఆ తర్వాత విఘ్ననాశకుడైనటువంటి వినాయకుడిని కూడా ఆయన స్తుతిస్తాడు. విశేషం, సౌతి భారతేతిహాసాన్ని చెప్పబోతున్నాడు కాబట్టి గురువులను స్మరించి సరస్వతిని, వినాయకుడిని భజించాడు. మునులకు మొక్కటం ఆయన యొక్క వినయాన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ అంటే సూతమహాముని భారతం అనే ఇతిహాసాన్ని చెప్తున్నాడు కాబట్టి అది చిన్నది కాదు, చాలా పెద్దది కాబట్టి ఆయన తన గురువులందరినీ స్మరించుకొని సరస్వతీదేవిని, వినాయకుడిని కూడా స్తుతించాడు. మునులకు ఎందుకు మొక్కాడు అంటే అది ఆయన యొక్క వినయము, ప్రతి నమస్కారం చేయటము అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇంబుగ సర్వలోక జనులెవ్వని ఏని ముఖ్యామృతాంశు బింబుంబున నుద్భవం వైన భారత వాకామృతంబు కర్ణరంధ్రంబను నంజలిందవిలి త్రావుదురట్టి మునీంద్రలోక వంద్యుంబరముం పరాశరసుతం వ్రణమిల్లికరము కరంబు భక్తితోన్. సమస్త లోకములోని జనులను ఒప్పుగా ఏ వ్యాసమునింద్రుని ముఖమనే చంద్రబింబం నుండి పుట్టిన భారత వాక్కులనే అమృతాన్ని చెవుల రంధ్రాల నడే దోసిళ్లతో ఆసక్తులై త్రాగుతారో అట్టి మునీశ్వర సముదాయాలకు నమస్కరింపదగిన వాడును, శ్రేష్ఠుడును, పరాశరుడి కుమారుడును అయిన వ్యాసుడికి మిక్కిలి నమస్కరించి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ తాత్పర్యంలో, ఈ పద్యానికి సమస్త లోకంలో ప్రజలందరూ ఒప్పుకుంటుండగా ఏ వ్యాసమునీంద్రుడి ముఖమనేటువంటి చంద్రబింబము లాంటి ఆ వ్యాసమునీంద్రుడి ముఖం నుంచి పుట్టిన మహాభారతం అనే మాటలలో అనే అమృతాన్ని చెవుల రంధ్రాలనే దోసిళ్లతో ఎంతో ఇష్టంగా తాగుతారో అలాంటి మునీశ్వరుల సముదాయాలకు నమస్కరింపదగిన వాడువు, శ్రేష్ఠుడు, పరాశరుడి కుమారుడైనటువంటి ఆ వ్యాసుడికి మిక్కిలి నమస్కరించి అని చెప్తున్నారు. ఇక్కడ సూతమహాముని వ్యాసమునిని చాలా స్తుతిస్తున్నాడు అనమాట. విశేషం, అలంకారం, రూపకం. ఈ పద్యం యత్తదర్థకాలతో కూడి సంస్కృత వ్యాఖ్య యోజనను సూచిస్తున్నది. యథర్థకం తర్వాత ఏని అనేది నన్నయ రచనలో కనిపిస్తుంది. ముందుకెళ్తే,
అమ్మునులడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగా చెప్పందొడంగే. శౌనకాది మహామునులు తనను చెప్పుమని అడిగిన భారత కథను సూత మహాముని వరుస తప్పకుండా చెప్పటానికి ప్రారంభించాడు. ఇక ముందుకెళ్తే, త్రేతాద్వాపర సంధినుద్ధతమదాంధీభూత విద్వేషి జీమూతోగ్రశ్వసనుండు రాముడలు కన్ముయ్యేడు మారుల్ రణప్రీతిన్ వైరి ధరాతలేశ్వరుల జంపెంబల్వురన్ దీర్ఘ నిర్ఘాత క్రూర కుఠారలూన నిఖిల క్షత్రోరు కాంతారుడై. తాత్పర్యం: త్రేతా ద్వాపర యుగాల మధ్యకాలంలో మిక్కిలి మదించిన శత్రువులనే మేఘాలకు భయంకర వాయువైన పరశురాముడు యుద్ధమందలి ప్రీతి చేత 21 పర్యాయాలు పొడవైన వజ్రం వలె కఠినమైన గొడ్డలి చేత ఖండింపబడిన సర్వక్షత్రియ వంశమనే పెద్ద అడవి కలవాడై శత్రురాజులను పెక్కుమందిని చంపాడు. ఇక ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? త్రేతాయుగంలో ద్వాపర యుగాల మధ్య కాలంలో ఎంతో మదించినటువంటి శత్రువులనే మేఘాలు వాటికి భయంకరమైన వాయువులాగా పరశురాముడు యుద్ధం అంటే ఇష్టంతో 21 సార్లు పొడవైన వజ్రం లాంటి కఠినమైన ఆయన గండ్రగొడ్డలి చేత ఖండించబడినటువంటి సర్వక్షత్రియ వంశం అనే పెద్ద అడవి, అంటే క్షత్రియ వంశాన్నే మూలాలతో సహా ఆయన నాశనం చేసేసాడు 21 సార్లు. అలాంటి శత్రురాజులు, అడవి లాంటి ఆ శత్రురాజులను, ఆ క్షత్రియులందరినీ ఎంతో మందిని చంపాడు పరశురాముడు. విశేషం: అలంకారం, రూపకం. శత్రువులు మదాంధీభూతులైనందువలన వధ్యులైనారని వస్తుధ్వని. అంటే శత్రువులు మదముతో నిండి చాలా అరాచకంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు సంహరింపబడ్డారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు వచనం: అప్పరశురాముండు నిజ నిశిత కుఠారధార విదళిత సకల శత్ర రుధిరా పూర్ణంబులుగా నేను మడుగుంగులుగా వించి తద్రుధిర జలంబుల వితృదర్పణంబు చేసి తత్పితృగణ ప్రార్థనను పరిశమిత క్రోధుండయ్యే దానన చేసి తత్సమీప ప్రదేశంబు క్షమంత పంచకంబున బరగే మరి అక్షౌహిణీ సంఖ్య వినుండు. తాత్పర్యం: ఆ పరశురాముడు తన వాడి అయిన గండ్రగొడ్డలి నాదర చేత ఛేదింపబడిన సర్వక్షత్రియుల రక్తం చేత పూర్తిగా నిండేటట్లుగా 5 ప్రహదాలను ఏర్పరిచి ఆ రక్తమనే నీళ్లతో తన పితృదేవతలకు తృప్తి కావించి ఆ పితృదేవతల వేడుకోల చేత శాంతించిన కోపం కలవాడైనాడు. ఆ కారణం చేత ఆ చోటికి చెంతనున్న స్థలం శమంత పంచకం అనే పేరుతో ఒప్పారింది. ఇంకా మీరడిగిన అక్షౌహిణి అనే సేనా విభాగంలోని రథగజాదుల లెక్క చెబుతాను, ఆలకించండి. ఇక్కడ చెప్తున్నారు ఏంటి సుతమహాముని? పరశురాముడు తన వాడి అయినటువంటి బాగా కొనలు వాడిగా ఉన్నటువంటి గొడ్డలి చేత చంపబడినటువంటి అందరు క్షత్రియుల రక్తం చేత పూర్తిగా నిండిపోయేటట్లుగా 5 ప్రవాహాలను ఏర్పరిచాడనమాట. ఏర్పరిచి ఆ రక్తం అనే నీళ్లతో ఈయన తన పితృదేవతలకు తృప్తి కావిస్తాడు. ఆ పితృదేవతలు మళ్ళీ వేడుకుంటారు, ఇంకా చాలయ్యా నువ్వు చేసింది అని. అప్పుడు శాంతించాడనమాట. అంతటి కోపం కలవాడాయన. ఆ కారణం చేత ఆ చోటికి దగ్గరగా ఉన్న ఆ చోటు ఉన్న స్థలమే శమంత పంచకం అనే పేరుతో అది ఒప్పారింది అని చెప్తున్నారు. అంటే పరశురాముడు చంపినటువంటి క్షత్రియుల యొక్క రక్తపు టేరులు పాడిన 5 ఏరులను పారించాడు ఆయన. ఆ 5 ఏరులు ఉన్న ప్రదేశమే శమంతక పంచకము. ఇక అక్షౌహిణి అనేది సేనా విభాగంలో యొక్క రథగజాదుల యొక్క లెక్క చెబుతాను వినండి అని చెప్తున్నాడు. ఇక ముందుకెళ్తే, వరరథమొక్కండు వారణమొక్కండు తురగముల్మూడు కాల్వురును నేవురను సంఖ్య గలయది యగుబత్తి అది త్రిగుణంబైన సేనాముఖంబు దీని త్రిగుణంబు గుల్మంబు దీని ముమ్మడగగు గణము తద్గణము త్రిగుణితమైన వాహినియగు దాని వడి మూట గుణింప మృతనాబరుగు దుట్రతన మూట గణిత మైన జపము వగున్మరి దాని ముమ్మడుగనికిని సమాఖ్యనొనరు నదియు బది మడుంగులైన నక్షౌహిణియౌ నిరంతర ప్రమాణు సంఖ్య. తాత్పర్యం: శ్రేష్టమైన రథం 1, ఏనుగు 1, గుర్రాలు 3, కాలిబంట్లు 5 అనే సంఖ్య కల సేనా విభాగం పత్తి అవుతుంది. ఆ పత్తి 3తో గుణింపబడితే సేనాముఖం అనే సేనా విభాగం అవుతుంది. దీని 3 రెట్లు గుల్మం
గుల్మం యొక్క 3 రెట్లు గణం అవుతుంది. ఆ గణం 3 చేత గుణింపబడితే వాహిని అవుతుంది. దాని బలాన్ని 3 చేత గుణిస్తే పృతన అని ఒప్పారుతుంది. ఆ పృతన 3తో గుణింపబడితే చమువు అవుతుంది. ఇంకా దానికి 3 రెట్లు అనీకిని అనే పేరుతో ఒప్పుతుంది. ఆ అనీకినికి 10 రెట్లైన దట్టమైన లెక్కననుసరించిన సంఖ్యతో అక్షోహిణి అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రేష్టమైన రథము 1, ఏనుగు 1, గుర్రాలు 3, కాలిబండ్లు 5. దీన్ని పత్తి అంటారు. అంటే అంతా కలిపితే 10 సంఖ్య కాబట్టి పత్తి అంటారు. ఈ పత్తిని 3తో గుణిస్తే సేనాముఖం, అంటే ఇలాంటి పత్తుల్ని 3 పత్తులు చేస్తే సేనాముఖం అవుతుంది. ఈ సేనాముఖానికి 3 రెట్లు 30 × 3 అంటే అప్పుడు 90 అయిపోతుందా మనకి? దానికి గుల్మం అంటారు. ఈ గుల్మానికి మళ్ళీ 3 రెట్లు గణం అంటారు. ఆ గణానికి 3 రెట్లు వాహిని అంటారు. ఆ వాహినికి 3 రెట్లు పృతన అంటారు. ఆ పృతనకి 3 రెట్లు చము అంటారు. ఆ చముకు 3 రెట్లు అనీకిని అంటారు. ఇట్లాగా అనీకినికి 10 రెట్లైన దట్టమైన లెక్క అనుసరిస్తే ఆ సంఖ్య అక్షోహిణి అవుతుంది అంటున్నారు. అంటే అప్పుడు అక్షోహిణికి 1,09,350 పదాతి దళాలు, అంటే నడిచేటువంటి భటులు. ఆ తర్వాత 65,610 గుర్రాలు. ఆ తర్వాత 21,870 ఏనుగులు, 21,870 రథాలు. దీన్ని అక్షౌహిణి అంటారు. ఇక విశేషం, నిరంతరం అంటే ఎడతెగని అని కానీ దట్టమైన అని కానీ అర్థం. ఇక్కడ తప్పు లేని లేదా భేదం లేని అని కూడా చెప్పవచ్చు అని చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే వచనం, 21,170 రథంబులు నన్ని ఏనుగుళ్ళు, 60,000 నారు 110 గుర్రంబులు, 1,09,000 300 బండ్రు వీరభటులను గలయది యొక్క యక్షోహిణి అయ్యే. నట్టి యక్షోహిణులు 18 సన్నద్ధులై కురు పాండవులు యుద్ధంబు సేయుటంజూసి, యాశమంత పంచకంబు కురుక్షేత్రంబు నాబరగే నట్టి కురుక్షేత్రంబునందు. తాత్పర్యం, శమంత పంచకం అని పిలువబడే ఆ ప్రాంతానికి కురు పాండవుల యుద్ధం అక్కడ జరగటం చేత కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండవులు కౌరవులు వాళ్ళ యుద్ధము ఈ అక్షౌహిణుల సైన్యంతో కదా. 18 అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటేనే ఏమంటున్నారు? 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతి దళాలు. అలాంటి భటుల కల అలాంటిది ఒక అక్షౌహిణమైతే, అలాంటి 18 అక్షౌహిణులతో ఈ కురు పాండవులు ఇద్దరు గొడవ పడుతున్నారన్నమాట ఒకరితో ఒకరు. అందుకే ఆ ప్రదేశానికి, ఆ శమంతక పంచకానికి అంతకు ముందు వరకు శమంతక పంచకం అనేది ఇప్పుడు కురుక్షేత్రం అనే పేరు వచ్చేసింది దానికి. ఇక ముందుకెళ్తే, ప్రతిహత శత్రు విక్రముడు పాండవ వంశ వివర్ధనుండు, సురతుడు పరీక్షదాత్మజుడు అవధ్య విదూరుడు దారకీర్తి నిర్మిత వివిధాధర్వుండు జనమేజయుడంజనపాలుడుత్తమ స్తుతిమతి దీర్ఘసత్రమజితుండనరించ శుభాభికాంక్షియై. తాత్పర్యం, శత్రువుల పరాక్రమానికి అడ్డుకట్టన వేసిన వాడును, పాండవ వంశానికి మిక్కిలి వృద్ధి పొందించిన వాడును, మంచి పుణ్యకార్యాలలో నిష్ఠ కలవాడును, పరీక్షిత్తుకు కుమారుడును, పాపాలకు దూరుడును, కీర్తిదాయకాలైన వివిధ యజ్ఞాలు చేసిన వాడును, సజ్జనుల చేత కీర్తించబడిన బుద్ధి కుశలత కలవాడును, ఓటమిని ఎరుగని వాడును జనమేజయుడనే రాజు తనకును ప్రజలకును దేశానికి శుభాని కోరవాడై దీర్ఘకాలం కొనసాగే యజ్ఞాన్ని చేశాడు. ఇక్కడ ఈ తాత్పర్యంలో శత్రువుల పరాక్రమానికి అడ్డం కొట్టేవాడు ఎవరు? ఈ జనమేజయుడు. ఇక పాండవ వంశానికి ఎంతో వృద్ధి పొందించిన వాడు జనమేజయుడు. ఎన్నో పుణ్యకార్యాల్లో నిష్ట కలిగినటువంటి వాడు,
పరీక్షత్తుకు కొడుకు, పాపాలకు దూరంగా ఉండేవాడు, కీర్తిదాయకమైనటువంటి ఎన్నో యజ్ఞాలు చేసినవాడు, సజ్జనుల చేత కీర్తింపబడినటువంటి బుద్ధి కుశలత కలవాడు, ఓటమి అంటే ఎరుగనివాడు. అలాంటి జనమేజయుడనే రాజు తనకు, ప్రజలకు, దేశానికి మంచి కావాలి అనేసి దీర్ఘకాలం పాటు జరిగేటువంటి యజ్ఞాన్ని చేశాడు. దాన్నే దీర్ఘసత్రయాగం అంటారు. విశేషం, ఇక్కడ నుంచి భారత కథ ఆరంభమవుతుంది. సరమ వృత్తాంతము. జనమేజయుని పురోహిత వరణం. వచనం: ఆ ప్రదేశంబునకు సరమయను దేవశుని కొడుకు సారమేయుండను కుర్కర కుమారుండు క్రీడార్థంబు వచ్చి కృమ్మరుచునున్న నలిగి జనమేజయు తమ్ములు శుతసేనుండును భీమసేనుండును నుగ్రసేనుండును ననువారలా సారమేయు నడిచిన నది అరుచు చుంబరి తెంచి తన తల్లికింజెప్పిన నా సరమయునతి కోపాన్వితయై జనమేయ జయునొద్దకునొచ్చి ఇట్లని. జనమేజయుడు యజ్ఞం చేసే ఆ ప్రదేశానికి సరమనే పేరు కల దేవతల కుక్క కొడుకైన సారమేయుడు అనే పేరు కల కుక్కపిల్ల ఆట నిమిత్తం వచ్చి తిరుగుతుండగా కోపించి శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే పేర్లు కల జనమేజయుడు తమ్ముళ్ళు దానిని కొట్టగా అది ఏడుస్తూ వచ్చి తన తల్లి అయిన సరమకు తెలిపింది. ఆ సరమ కూడా మిక్కిలి కోపంతో కూడినదై జనమేజయుడి చెంతకు వచ్చి ఇలా పలికింది. ఇప్పుడు జనమేజయుడు తాత్పర్యంలో చెప్తున్నారు. జనమేజయుడు ఆ దీర్ఘసత్రయాగం చేస్తుంటే ఆ ప్రదేశానికి దేవతల కుక్క కొడుకు అయినటువంటి సారమేయుడు అనే కుక్కపిల్ల ఆట కోసం అక్కడికి వచ్చిందట. అలా తిరుగుతూ అక్కడ అందరినీ కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంటే ఆ జనమేజయుడి తమ్ముళ్ళైనటువంటి శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు వీళ్ళకి దాన్ని కొట్టి తరుముతారు. తరిమేటప్పటికి ఆ ఏడుస్తూ సారమేయుడు వెళ్ళి తన కొడుకు తల్లికి సరమకు ఏడుస్తూ చెబుతాడనమాట. చెబితే సరమ కోపంతో జనమేజయుడి దగ్గరకు వచ్చి ఇలా పలికిందట. విశేషం, జనమేజయుడి తమ్ముడు సారమేయుని కొట్టడానికి యజ్ఞం చేసే చోటికి కుక్క రాకూడదు అనే భావమే కారణమై ఉంటుంది. కరెక్టే కదండి. యజ్ఞం చేసే చోట కుక్కలు తిరిగితే అపవిత్రమైపోతుంది కదా. వాళ్ళు ఎంతో శుచితో శుభ్రంతో చేస్తారు, అందులో తప్పేమీ లేదు. వాళ్ళు చెప్పినా వినకుండా అది అక్కడే తిరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా కొడతారు అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ. 84. క్షితినాథ కడున కరుణాన్వితులైరీ తమ్ములతి వివేక విదూరుల్ మతిదలపక నా పుత్రకునతి బాలకునపరాధు అడనడచిరి పెలుచన్. తాత్పర్యం: ఓ రాజా, మిక్కిలి జ్ఞానహీనులైన నీ తమ్ములు ఏమియూ దయలేని వారై చిన్నవాడని కూడా మనస్సులో ఆలోచించక మిక్కిలి చిన్నవాడును ఎట్టి నేరం చేయని వాడును అయిన నా కుమారుడిని కోపంతో కొట్టారు. ఇంకా సరమ వచ్చి చెప్తుంది: ఓ రాజా, నీ తమ్ముళ్ళిద్దరూ జ్ఞానం లేని వాళ్ళు, దయలేని వాళ్ళు, చిన్న పిల్లోడే అని కూడా తలుచుకోకుండా మనసులో చిన్న పిల్లాన్ని ఏ నేరం చేయని నా కొడుకుని కోపంతో కొట్టారు చూడు అని చెప్తుందన్నమాట. కంప్లైంట్ చేస్తుంది. విశేషం, సరమ అభిప్రాయాన్ని అనుసరించి దేవశుని కొడుకు ఒకట చేత సారమేయుడు యజ్ఞం చేసే చోటికి పోయినను నేరం కాకపోవచ్చును. అదీ కాక ఆ కుక్క అక్కడ తిరుగుతున్నదే కానీ మరే తప్పు చేసి ఉండలేదు. ఇక సరమ అభిప్రాయం ఏంటి? ఈ దేవతల కొడుకు కదా సారమేయుడు, యజ్ఞం చేసే చోటికి పోయాడు కానీ ఏ నేరం చేయలేదు. కాబట్టి కుక్క తిరుగుతుందే కానీ ఇంకే తప్పు చేయలేదు కదా, మరి దానికి కొట్టడం దండించడం తగదు కదా అని సరమ అభిప్రాయం. 85వ పద్యం. తగునిది తగదని ఎదలో భగవక సాధులకు వేదవారలకెగ్గుల్ ముగిజేయు దుర్వినీతులకగున నిమిత్తాగమంబులైన భయంబుల్. ఈ పని యుక్తమైనది కాదు అని మనసులో ఆలోచించకుండానే బీదవారికి, అశక్తులైన వారికి, మంచివారికి అపకారాలు కావాలని చేసే నీతిరహితులకు కారణం లేకుండానే ఆపదలు వస్తుంటాయి. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఈ పని సరైంది, ఇది సరైంది కాదు అని మనసులో ఆలోచించకుండా, వివేకం లేకోకుండా ఇక పేదవాళ్ళకి, అశక్తులైన వారికి, మంచి వాళ్ళకి చెడు కావాలని చేసే నీతి లేని వాళ్ళకి కారణం లేకుండానే ఆపదలు వస్తుంటాయి అని అంటుంది ఇక్కడ సరమ. విశేషం, నన్నయ్య రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఇది ఒక ఉదాహరణ. ఈ సూక్తి ధార్తరాష్ట్రుల దుర్వృత్తాన్ని, వారి దుర్గతిని ధ్వనింపచేస్తున్నది. ఒక ప్రతిలో ఈ పద్యం ఇట్లంటుంది: తగునిది తగదిది అని ఎడవగవక సాధులకు బెద్దవారికి నెగ్గుల్ ముగిజేయు దుర్వినీతుల బగిరుండగ వచ్చు ఘోర పాప భయంబుల్.
ఇంకొక దగ్గర ఈ పద్యం ఇలా అంటుంది అని చెప్తున్నారు. అనిత్తంబులైన కష్టచయంబులని కొన్ని ప్రతులలో పాఠాంతరం కనబడుతుంది. అంటే ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఇక్కడ నన్నయ్య గారు అలా తెలుగు పదాలు ఎంత అందంగా అల్లేస్తున్నారో చూడండి కదా. ఇక్కడ అది మనకి దీన్ని నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటారు. ఎన్నో రకాల సూక్తులను చెప్పేటువంటి పద్యం ఇది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. వచనం అని సరమయ దృశ్యయైన నతి విస్మితుండై జనమేజయుండు కొన్ని దినంబులకు దీర్ఘ సత్రంబు సమాప్తంబు చేసి హస్తిపురంబున కుంజని యందు సుఖంబుండి యొక్కనాడు దేవుషి నీ వచన ప్రతీకారార్థంబు శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తింప నరురూప పురోహితునన్వేషించుచు ననేక మునిగణాశ్రమంబుల కుంజని యొక్క ముని పల్లెంగని యందు శృతశవసుండను మహామునింగని నమస్కరించి ఇట్లనియే. తాత్పర్యం అని పలికి దేవశిని అయిన సరమ కనబడకుండా పోగా మిక్కిలి ఆశ్చర్యపడి జనమేజయుడు కొన్ని రోజులకు దీర్ఘమైన ఆ యాగాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండి ఒక రోజున ఆపదలు కలుగుతాయి అని చెప్పిన సరమ పలుకులకు ప్రతిక్రియ చేసే నిమిత్తం శాంతి శ్రేయస్సును కలిగించే కర్మలు చేయటానికి తగిన పురోహితుడిని వెతుకుతూ మునులు నివసించే అనేక ఆశ్రమాలకు వెళ్ళి ఒక మునిపల్లెను చూసి దానిలో శృతశ్రవసుడనే గొప్ప మునిని చూచి మ్రొక్కి ఇలా పలికాడు. ఇక ఈ దేవశుని అంటే ఏంటి? దేవతల కుక్క. ఈ దేవతల కుక్క అయినా సరమ కనపడకుండా పోతుంది. ఇలా చెప్పేసి నీకు ఆపదలు కలుగుతాయి, ఎందుకంటే మీకు కలగనే ఏమీ నేరం లేని వాళ్ళు, ఏ నేరం చేయని వాళ్లను మీరు ఏడిపించారు, బాధ పెట్టారు కాబట్టి మీకు ఆపదలు కలుగుతాయి అనేటప్పటికీ ఆశ్చర్యపడతాడు జనమేజయుడు. ఆ తర్వాత సరమ ఆ మాటలు చెప్పి అదృశ్యమైపోతుంది. ఇక జనమేజయుడు ఆ తర్వాత కొద్ది రోజులకు దీర్ఘసత్రయాగాన్ని పూర్తి చేసేస్తాడు, హస్తినాపురానికి వెళ్తాడు, సుఖంగా ఉంటాడు. కానీ ఈయనకి సరమ చెప్పిన మాటలు చెవుల్లో వినిపిస్తుంటాయి. సరే దానికి శాంతి చేయాలి అని తగిన పురోహితుడిని వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. అలా అందరూ మునులు నివసించేటువంటి అనేక ఆశ్రమాలకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక మునిపల్లెకి వెళ్తే అక్కడ శృతశ్రవసుడు అనే గొప్ప మునిని చూస్తాడనమాట. అక్కడ ఆయనను చూసి ఇలా పలుకుతాడట. విశేషం సుఖం ఉండి ఇక్కడ ప్రథమా విభక్తి తృతీయార్థంలో వాడబడింది. ఆపదలను తొలగించి శ్రేయం చేకూర్చే కర్మకలాపాలను శాంతిక పౌష్టిక క్రియలు అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. ముందుకెళ్తే కరుణించియుండు నాకుం పురోహితుడుగాక మీ సుపుత్ర పవిత్రున్ వరమక్తపోనేష్ఠికు భాసురయమనియమాభిరాము సోమశ్రవసున్. తాత్పర్యం పవిత్రుడు, గొప్ప తపస్సులో నిష్ఠ కలవాడును, ప్రకాశించే ఇంద్రియ నిగ్రహం చేత నియమాల చేత ఒప్పేవాడును, సోమశ్రవసుడనే పేరు కలవాడును అయినా యోగ్యుడైన మీ కుమారుడిని దయించి నాకు పురోహితుడిగా సమర్పించండి. ఇక శృతశ్రవసుడికి దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటున్నాడు జనమేజయుడు, పవిత్రుడు, గొప్ప తపస్సులో నిష్ఠ కలవాడు, ప్రకాశించేటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, ఎంతో నియమాలతో ఉండేటువంటి వాడు, ఈ సోమశ్రవసుడనే పేరు కల యోగ్యుడైన యొక్క నీ కొడుకును దయతో నాకు పురోహితుడిగా సమర్పించండి అని అడుగుతాడు ఆ శృతశ్రవసుణ్ణి జనమేజయుడు. విశేషం యోగాంగాలు 8, వాటిలో మొదటి 2 యమము నియమము. వచనం అనియడిగి వాణి అనుమతంబున సోమశ్రవసుందన కుంభురోహితుంగావించుకొని వాని నభీష్ట సత్కారంబుల సంతుష్టినింజేసి తదుపదేశంబున. తాత్పర్యం మీ కుమారుని నాకు పురోహితుడిగా ఇమ్మని జనమేజయుడు శృతశ్రవుణ్ణి అడిగి అతడి అంగీకారంతో సోమశ్రవసుణ్ణి తనకు పురోహితుడిగా చేసుకుని ప్రియములైన సన్మానాల చేత అతడిని సంతోషపెట్టి అతని హితవచనము చేత. ఇక జనమేజయుడు అయ్యా శృతశ్రవసునితో నీ కొడుకుని నాకు పురోహితుడిగా ఇమ్మని అడిగేసి ఆయన అంగీకారంతో సోమశ్రవసుని తనకు పురోహితుడిగా చేసుకుంటాడు. ఆ తర్వాత సోమశ్రవసుడికి ఎన్నో సన్మానాలు చేసి ఆయన్ని సంతోషపెట్టి ఆయన చెప్పే మంచి వచనాల చేత. ఇక ముందుకెళ్తే
ఆయత కీర్తితో వివిధయాగములన్ సురధారుణీ సురామ్నాయము నాహితాహుతి సమంచిత దక్షిణలిచ్చి తన్పుచుం జేయుచునుండె రాజ్యము విశిష్ట జనస్తుత వర్ధమాన లక్ష్మీయుతుడుత్తముండు జనమే జయుడాది నరేంద్ర మార్గుడై. ఉత్తమ జనుల చేత ప్రస్తుతింపబడిన వృద్ధి రొందుతున్న సంపదతో కూడిన వాడును శ్రేష్ఠుడును అయిన జనమేజయ మహారాజు పూర్వపు మహారాజులు అనుసరించిన మార్గాన్ని అనుసరించుతూ విశాలమైన కీర్తితో పలు విధాలైన యాగాలలో అగ్నియందు వేల్వబడిన హవిస్సులతో దేవగణాలను భూరి సంభావనలతో బ్రాహ్మణ సముదాయాలను తృప్తి పొందిస్తూ రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈయన్ని పురోహితుడిగా పెట్టుకొని ఈ సోమశ్రవసుణ్ణి ఈయన ఎలా ఉన్నాడటప్పుడు ఉత్తమ జనుల చేత స్తుతింపబడినటువంటి వృద్ధి చెందుతున్న సంపదతో కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు జనమేజయ మహారాజు. ఆయన ఇంతకు ముందు మహారాజులు పూర్వపు మహారాజులు ఎలా మార్గాన్ని అనుసరించారో అలాంటి మార్గాన్ని అనుసరించి విశాలమైన కీర్తితో ఎన్నో రకాలైన యజ్ఞాలలో అగ్నియందు వేసినటువంటి హవిస్సులతో ఒక పక్క దేవగణాలను ఆ తర్వాత భూరి సంభావన అంటే చక్కగా దక్షిణలతోటి బ్రాహ్మణ సముదాయాలను తృప్తి పొందిస్తూ రాజ్యం చేస్తూ ఉన్నాడట ఆయన. విశేషం అలంకారం క్రమాలంకారం. జనమేజయుడు దేవతలను ఆహుతుల చేతను బ్రాహ్మణులను విశేష దక్షిణల చేతను తృప్తిపరుస్తూ పలు విధాలైన యాగాలు చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నారు మనకి. వచనం ఇట్ల నవరత శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవ తత్పణాభిధృతుండయ్యుండునంత. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆపదలను తొలగించేవి శ్రేయస్సును వృద్ధి పొందించేవి అయిన కర్మలను చేస్తూ గురువులను దేవతలను బ్రాహ్మణులను తృప్తిపరచడంలో ఆసక్తి కలవాడై ఉండగా ఈ రకంగా ఆయన ఎప్పుడు కూడా ఆపదలను తొలగించేది శ్రేయస్సును వృద్ధి పొందించే ఆయన కర్మలను చేస్తూ గురువుల్ని దేవతల్ని బ్రాహ్మణులని తృప్తిపరచడంలో ఆయన ఎంతో ఇష్టంగా ఉంటూ ఉంటే ఉదంకుండు పౌషి మహాదేవి కుండలంబులం దేవుట. పద్యం పంకజ భవ సన్నిభుడగ పంకజభవ సన్నిభుడగ పంకక్షాళన మహాతపస్సిలుడు నాతంకమతి పైల శిష్యుడు దంకుండను మునివరుండు దద్దయు భక్తిన్. తాత్పర్యం బ్రహ్మతో సమానుడు పాపమనే బురదను కడిగి వేసే గొప్ప తపస్సనే నీరు కలవాడును భయం లేని మనస్సు కలవాడునైన పైలుడి శిష్యుడైన ఉదంకుడనే మునిశ్రేష్ఠుడు మిక్కిలి భక్తితో. ఇక బ్రహ్మతో సమానమైనటువంటి వాడు పాపమనే బురదను కడిగేసే గొప్పతనమనే నీరు కలవాడు అంటే పాపాలను కడిగేటువంటి గొప్ప తపశ్శక్తివంతుడు భయం లేనటువంటి వాడు అయినటువంటి పైలుడు. అలాంటి పైలుడు శిష్యుడైన ఉదంకుడు అనే మునిశ్రేష్ఠుడు ఎంతో భక్తితో. ఇక ఇంకొక ముందు వచ్చే పద్యంలో దాని గురించి చెప్తారు. విశేషం అలంకారం రూపకం. ఉదంకుడు వేదుడి శిష్యుడని సంస్కృత భారతంలో ఉంది. పైలుడు వ్యాసుడు ప్రధాన శిష్యుల్లో ఒకడు. నన్నయ్య సంస్కృత భారతంలో మొదట కల ధౌమ్య శిష్యుల వృత్తాంతాన్ని విడిచివైచి ఉదంకోపాఖ్యానంతో తెలుగు భారతాన్ని ఆరంభించాడు. జనమేజయుడిని సర్పయాగానికి ప్రేరేపించినవాడు ఉదంకుడే. ఇక్కడ ఉదంకుడు పైలుడు శిష్యుడని వేదుడి శిష్యుడని సంస్కృత భారతంలో ఉంది. పైలుడు వ్యాసుడి యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకడు. నన్నయ్య సంస్కృత భారతంలో మొదట గల ధౌమ్య శిష్యుల వృత్తాంతాన్ని విడిచేసి ఉదంకోపాఖ్యానంతో తెలుగు భారతాన్ని ఆరంభిస్తాడు నన్నయ్య. ఇక జనమేజయుడిని సర్పయాగానికి ప్రేరేపించిన వాడు ఉదంకుడే. పద్యం గురుకులమునందు గురులకు వరిచర్యలు నచ్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ ననిమాది కాష్టగుణములతోడన్. తాత్పర్యం గురుగృహంలో పూజ్యులైన పెద్దలకు సేవలు చేసి అధికమైన భక్తి యందు ఆసక్తి కలవాడై గురువుల దయతో అణిమ గరిమ మొదలైన 8 సిద్ధులతో కూడా జ్ఞానాన్ని సాధించాడు. ఈ ఉదంకుడు గురువు యొక్క ఇంట్లో పూజ్యులైనటువంటి అక్కడున్న పెద్దలందరికీ సేవలు చేసి ఎంతో అధికమైనటువంటి భక్తితో ఇష్టం అన్నమాట. ఆయన భక్తి అంటే ఇష్టం. అలాంటి భక్తిలో ఆసక్తి కలవాడై గురువుల మీద కృపతో అంటే గురువు యొక్క కృపతో ఆయనకి అణిమ గరిమ ఇంకా
అది రెండు కూడా కాక ఇంకా 6 సిద్ధులతో కూడిన జ్ఞానాన్ని సాధించాడట ఆయన. విశేషం. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈషిత్వం, వశిత్వం, కామావసాయిత అనేవి 8 అష్టసిద్ధులు. అణిమ అంటే చిన్న రూపం పొందటం, కామావసాయిత అంటే కోరికలను అరికట్టటం. ఈ పద్యంలోని వివరాలు అతని స్వభావాన్ని తెలుపటమే కాకుండా భావికథలో ఆ పాత్రను అర్థం చేసుకునటానికి సార్థకాలుగా తోడ్పడతాయి. కథను ప్రసన్నం చేసే కథాశిల్పంలో భాగంగా సార్థక విశేషణాలను వాడటం నన్నయ రచనలో కానవచ్చే ఒక విశేషం. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, సిద్ధులు 8 అన్నారు కదా, ఆ 8 ఏంటి? అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈషిత్వం, వశిత్వం, కామావసాయిత అనేవి 8 అష్టసిద్ధులు. అణిమ అంటే చిన్న రూపాన్ని ధరించటం. ఇక కామావసాయిత అంటే కోరికలని అరకట్టడం. ఈ పద్యంలో వివరాలు ఈ ఉదంకుడి యొక్క స్వభావాన్ని తెలపటమే కాకుండా ఇక ముందు వచ్చే కథలో ఆయన పాత్రను అర్థం చేసుకోవటానికి సార్థకాలుగా తోడ్పడతాయి మనకి. ఇక కథను ప్రసన్నం చేసే కథాశిల్పంలో భాగంగా సార్థక విశేషణాలను వాడటం నన్నయ రచనలో కనిపించే ఒక విశేషం. వచనం. అయ్యుదంకుండు గురుహిత కార్య దురందరుండై గురుపత్ని నియోగంబునం భౌషుండను రాజు దేవి కుండలంబులం ప్రతిగ్రహించితే రంబూని వనంబులో నొక్కరుండ చనువాడెదుర నొక్క మహోక్షంబునెక్కి చనుదెంచు వాని నొక్క దివ్య పురుషుంగని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు చేసి యం మహాత్ముననుగ్రహంబు బడసి యతి త్వరితంగతింజని పౌష మహారాజుంగాంచి దీవించి గృహీత సత్కారుండయిట్లనియే. తాత్పర్యం. ఆ ఉదంకుడు గురువుగారికి ఇష్టమైన పనిని నెరవేర్చేవాడై గురువుగారి ఆజ్ఞ చేత పౌషుడనే మహారాజు యొక్క దేవేరి కర్ణాభరణాలు దానంగా పుచ్చుకొని తేవటానికి పూనుకొని అడవిలో ఒక్కడే వెళుతూ తన ఎదుట ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న ఒక దేవతా పురుషుణ్ణి చూచి అతడు నియోగించిన ఎద్దుపేడ తిని ఆ మహానుభావుడి దయ పొంది మిక్కిలి వేగంతో కూడిన గమనంతో వెళ్ళి పౌష్యమహారాజును చూసి ఆశీర్వదించి అతడిచ్చిన అర్ఘ్యపాద్యాది సత్కారాలు గ్రహించి ఇలా పలికాడు. ఇక ఉదంకుడు ఆయన గురువుగారికి ఇష్టమైన పని నెరవేర్చడంలో నెంబర్ 1 అట. ఇక ఆయన గురువుగారు ఆజ్ఞ ఇస్తే పౌషుడనే మహారాజు యొక్క భార్య ఆవిడ పెట్టుకునే కర్ణాభరణాలు, చెవికి పెట్టుకునే కర్ణాభరణాలు దానంగా తీసుకురమ్మని పంపుతారు గురువుగారు, ఉదంకుడి గురువుగారు. అవి తీసుకురావడానికి ఈయన సరే అని ఆ పనికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ అడవిలో ఒక్కడే వెళ్తుంటే ఆయన ఎదుట ఒక పెద్ద ఎద్దెక్కి వస్తున్నటువంటి ఒక దేవతా పురుషుణ్ణి చూస్తాడు. ఆయన చెప్పినటువంటి ఎద్దుపేడను తిని ఆ మహానుభావుడు దయ పొంది ఎంతో వేగంతో వెళ్ళి పౌషమహారాజును చూసి ఆశీర్వదించి ఇక ఆయన ఇచ్చినటువంటి ఆ పౌషమహారాజు ఇచ్చినటువంటి అర్ఘ్యపాద్యాది సత్కారాలని గ్రహించి ఆయనతో ఇలా పలుకుతాడట. విశేషం. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతం మా వ్యవిచ్ఛేచ్చి. గురువు కోరిన అర్థాన్ని గురుదక్షిణగా ఇచ్చి వంశాభివృద్ధికి తోడ్పడము అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. గురువుకు కోరిక లేదు, అందువలన గురుపత్ని ఉదంకుడిని నియోగించింది. గురువుగారికి భార్య యందున్న అనురాగం, శిష్యుడి యందున్న వాత్సల్యం ఈ సన్నివేశంలో వస్తుధ్వని. గురు కార్యనిర్వహణానికి పూనుకున్న ఉదంకుడు ధర్మవీరుడు. అతడి ఉత్సాహానికి మెచ్చి వీరరసాది దేవత అయిన ఇంద్రుడు ప్రత్యక్షమై అమృత సేవనం చేయిస్తాడు. ధర్మ సాధనమే మానవులకు అమృతత్వ సిద్ధి అని ఆ దివ్య పురుషుడి వృత్తాంతం ధ్వనింపచేస్తుంది. కథ చివరకు తెలిసే ఈ సత్యం నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థ యుక్తికి ఉదాహరణం. మూలంలో దివ్య పురుషుడు గోమయ భక్షణం చేయుమంటే మొదట ఉదంకుడు అంగీకరించలేదు. మీ గురువు కూడా ఈ గోమయ భక్షణం చేసిన వాడే అని దివ్య పురుషుడు చెప్పి ఒప్పించిన తర్వాత ఉదంకుడు సమ్మతించాడు. నన్నయ్య దీనిని వదిలివేసి ఉదంకుడి పజ్ఞను ఉద్దీపింపచేశాడు. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు? గురువులకు ఇష్టమైన పని చేస్తే వాళ్ళకు గురుదక్షిణ ఇచ్చేసి మన వంశాభివృద్ధికి తోడ్పడతాము అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. గురువులకు కోరిక ఉండదు కాబట్టి గురుపత్ని ఉదంకుడిని ఉపయోగించింది అని ఒక పక్క మనం అనుకోవచ్చు. ఇక గురువు గారికి భార్య మీద ఉన్నటువంటి అనురాగం, శిష్యుడి మీద ఉన్నటువంటి వాత్సల్యం ఈ సన్నివేశంలో మనకు కనిపిస్తుంది. ఇక గురువు యొక్క పని నిర్వహణకు పూనుకున్నటువంటి ఉదంకుడు ధర్మవీరుడు. ఆయన ఉత్సాహానికి మెచ్చి వీరరసాది దేవత అయినటువంటి ఇంద్రుడు ప్రత్యక్షమై అతనితో అమృత సేవనాన్ని చేయిస్తాడు.
ధర్మ సాధనమే మానవులకు అమృతత్వ సిద్ధి అని ఈ దివ్య పురుషుడైనటువంటి ఉదంకుడి యొక్క వృత్తాంతం మనకి తెలియచేస్తుంది. కథ చివరకు తెలిసే ఈ సత్యం నన్నయ్య గారి యొక్క ప్రసన్న కలితార్థ యుక్తికి ఉదాహరణ. మూలంలో దివ్య పురుషుడు గోమయ భక్షణం చేయమంటే ఉదంకుడు మొదట అంగీకరించడు. నేను చెయ్యను ఆ పేడ అంటాడు. ఆ పేడ తినడం నేను చెయ్యను అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, మీ గురువు కూడా ఈ గోమయ భక్షణం చేసిన వాడే అనగానే ఇంకా ఆ దివ్య పురుషుడు అలా చెప్పంగానే ఉదంకుడు సమ్మతించి తినేస్తాడు. దానిని నన్నయ్య వదిలేసి ఉదంకుడి యొక్క ఉత్తమమైన గుణాన్ని ఆయన ఇక్కడ ఉద్దీపింపజేశాడనమాట. పద్యం. ఏను గుర్వర్థమర్థినై మానవేశ కడగి వచ్చి తినిపుడు నీ కడకు వేట్క దండి తారాతి నీ దేవి కుండలమ్ములిమ్ము నా పూన్కి ఇది సఫలమ్ముగాగా. తాత్పర్యం. ఓ రాజా, నేను గురువుగారి ప్రయోజనం కొరకు యాచకుడనై పూని ఇప్పుడు సంతోషంతో నీ చెంతకు వచ్చాను. శిక్షింపబడిన శత్రువులు కల ఓ రాజా, నా ఈ కోరిక సిద్ధించేటట్లుగా నీ రాణి ధరించే కర్ణాభరణాలు నాకిమ్ము. ఇక చెప్తున్నారు ఉదంకుడు ఆ పౌషరాజుతోటి, ఓ రాజా, నేను గురువుగారి కోసమని నేను ఇక్కడికి యాచకుడునై వచ్చాను. ఇప్పుడు సంతోషంతో నీ దగ్గరకు వచ్చాను నా గురువు పని కోసము. శిక్షింపబడిన శత్రువులు కలిగినటువంటి ఓ రాజా, నా కోరిక నెరవేరేటట్లుగా నీ రాణి ధరించేటువంటి కర్ణాభరణాలు నాకిమ్ము అని అడుగుతాడు. విశేషం. గురు ప్లస్ అర్థము గురువర్థము అనేది యణాదేశ సంధి. వచనం. అనినం బౌషుండిట్టి మహాత్మునకీ గాంచితి వృతాధుండనైతినని సంతసిల్లి యుదంకునకిట్లని నయ్యామదీయ ధర్మపత్ని యక్కుండలంబులు దొడిగియున్నయది మద్వచనంబున వాని నిప్పించుకొమ్మనిన నుదంకుండంతఃపురమునకు జని పౌష్య మహాదేవింగానక క్రమ్మరి పౌష్యు పౌలికి వచ్చి నీదేవి నందులంగాన నీవ యక్కుండలంబులు తెప్పించి ఇమ్మనిన భౌష్యుండిట్లనియే. తాత్పర్యం. అని ఉదంకుడు అడగగా పౌష్యుడు ఇట్టి మహానుభావుడికి అడిగిన కుండలాలను ఈయజాలినాను ధన్యుడనైనానని సంతోషించి ఉదంకుడితో, ఆర్య, నా దైవేరి ఆ కుండలాలను ధరించి ఉంది, నా మాటగా వాటిని ఆమె నుండి గ్రహించండి అని పలుకగా ఉదంకుడు రాణి నివసించే అంతఃపురానికి వెళ్ళి పౌషుని పట్టమహిషి కనబడక తిరిగి పౌష్యమహారాజు చెంతకు వచ్చి, నీ దేవేరిని అంతఃపురంలో చూడలేకపోయాను, నీవే ఆ కుండలాలను నాకై తెప్పించి ఇమ్మని పలుకగా పౌష్యుడు ఇట్లన్నాడు. ఇక ఉదంకుడు అడుగుతాడు పౌష్యుని, అయ్యా, ఇలాంటి మహానుభావుడికి అడిగిన కుండలాలను నేను ఇయ్యాలనుకున్నాను, ధన్యుడనైనా నేను సంతోషించి పౌష్యుడు ఉదంకుడితో, స్వామి, నా రాణి ఆ కుండలాలను ధరించి ఉంది, నా మాటగా వాటిని ఆమె నుంచి మీరు గ్రహించండి అని పలికితే ఉదంకుడు పాపం రాణి నివసించే అంతఃపురానికి వెళ్తాడు. కానీ పౌష్యుడి రాణి అక్కడ కనిపించక మళ్ళీ తిరిగి పౌషమహారాజు దగ్గరకు వచ్చి, అయ్యా, నీ రాణి అంతఃపురంలో నేను చూడలేదు, నీ రాణి, కాబట్టి నువ్వే ఆ కుండలాలు నా కోసం తెప్పించివ్వు అని పలికితే అప్పుడు పౌష్యుడు ఇలా అంటాడు. విశేషం. ఇచ్చునకు ప్రేరణార్థక రూపం ఇప్పించుకు కొనుము అంటే మధ్యమ పురుషమందలి 3 ప్రత్యయములు పరములయ్యేటప్పుడు కొనునకు కో బహుళంగా అవుతుంది. కొమ్ము తర్వాత దీర్ఘమునకు హ్రస్వమును ముప్రత్యయమునకు ద్విత్వమును వస్తాయి. అక్కుండలంబులు దొడిగియున్నయది అనే పాఠానికి అక్కుండలంబులు దొడుగనవసరంబై ఉన్నయది అనే పాఠాంతరం ఉంది. అంటే ఆ కుండలాలు ధరించింది అనే దానికి ఇక్కడ ఇంకొక అర్థం ఏంటి అంటే ఆ కుండలాలు తొడగడం అనేది అవసరమై ఉంది అని కూడా అర్థం వస్తుంది అని చెప్తున్నారు ఈ విశేషంలో. భూవినుత నిన్ను ద్రిభువన పావనున శుచివని ఎట్లు పలుకగనగు నద్దేవి పవిత్ర పతివ్రత గావున నశుచులకు గానగాదానదవద్య. తాత్పర్యం. భూప్రజల చేసి తింపబడేవాడా, దోషరహితుడా, ఉల్లోకాలను పవిత్రం చేయగల నిన్ను అపవిత్రుడవని చెప్పటం ఎట్లా? చెప్పరాదు. నా దేవి పవిత్రరాలు, పతిభక్తి కలది, కావున అపవిత్రులకు చూడశక్యం కాదు. ఇక ఆయన చెప్తున్నాడు తాత్పర్యంలో,
భూమి మీద ప్రజలతో అందరితో స్తుతింపబడేవాడివయ్యా, దోషం లేనటువంటి వాడు, ముల్లోకాలును పవిత్రం చేయగలిగినటువంటి నిన్ను నేను అపవిత్రుడు అని ఎలా చెప్పాలయ్యా? నేను చెప్పరాదు. ఎందుకంటే నా రాణి చాలా పవిత్రురాలు, ఎంతో ప్రతిభక్తి కలది. కాబట్టి అపవిత్రులకు ఆమెను చూడడం తరం కాదు అంటాడు. విశేషం, ఉదంకుడు పరమ పవిత్రుడు, పౌష్ణిదేవి పరమ పవిత్ర మహాపతివ్రత. అపవిత్రులకు ఆమె కనపడదు, ఉదంకుడికి కనపడలేదు. అంటే అతన్ని అపవిత్రుడని ఎలా చెప్పడం అని పౌషుని భావం. ఇందులో అర్ధాంతర సంక్రమిత వాచ్యధ్వని ఉంది. అంటే నువ్వు అపవిత్రుడు అని చెప్పకుండానే అపవిత్రుడు అని చెప్పడం అన్నమాట ఇక్కడ వచనం. అని వినయుదంకుండప్పుడు దలంచి యా వృషగ్భగోమయ భక్షణానంతరంబున నాచ పంచమినైనా నాయుషి భావంబుగాకేమి యప్పరమ పతివ్రత మదీయ దృష్టిగోచరగాకున్నదయ్యనని పూర్వాభిముఖండై శుద్ధోద కమలం వక్ర ప్రక్షాళిత పాణిపాదవదనుండై యాచమించి పాశానుమతంబున నద్దేవి యొద్ద కుంజనిన నదియునున్నమ్మహామునికి నమస్కరించి కుండలమ్ములిచ్చి ఇట్లనియే. తాత్పర్యం, పౌష్యుడు ఆ విధంగా పలుకగా విని ఉదంకుడు ఆలోచించి దివ్య పురుషుడు చెప్పినట్లు ఎద్దు పేడ తిని తర్వాత పరిశుద్ధికై ఆచమనం చేయకపోవటం చేత కలిగిన అపవిత్రత చే కాక మరే కారణాన ఆ మహాపతివ్రత నా చూపునకు కనపడదని తలంచి తూర్పు దిక్కుగా తిరిగి పవిత్రమైన జలాలతో కడుగబడిన చేతులు పాదాలు ముఖం కలవాడై ఆచమనం చేసి పౌష్య మహారాజు అనుమతితో అతని దేవేరి చెంతకు పోగా ఆ దేవి మహాముని అయిన ఉదంకుడికి నమస్కారం చేసి తన కర్ణాభరణాలు ఇచ్చి ఇలా పలికింది. ఇక్కడ చెప్తున్నారు ఈ తాత్పర్యంలో, పౌష్యుడు ఆ రకంగా పలకంగానే ఉదంకుడు ఆలోచిస్తాడు, ఏం తప్పు చేశానయ్యా నేను, ఏ తప్పు చేయలేదే, ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఆ దివ్య పురుషుడు చెప్పినట్లు ఎద్దుపేడ తింటాడు కదా అమృతత్వ సిద్ధికి. ఆ తర్వాత తిన్న తర్వాత పరిశుద్ధం కోసం ఆచమనం చేయాలి కదా, ఆ ఆచమనం చేయకపోవటంతో అపవిత్రుడైతాడు కొద్దిగా. అంతకాక ఇంకా మరే కారణం నా మహాపతివ్రత కనిపించకుండా పోతుంది అని అనుకొని ఆయన తూర్పు దిక్కుకు తిరిగి పవిత్రమైన జలాలతో చేతులు కాళ్ళు ముఖము కడుక్కొని ఆచమనం చేసి పౌష్యమహారాజు అనుమతితో ఆయన రాణి దగ్గరికి వెళ్తే ఆ దేవి ఆ మహాముని అయినటువంటి ఉదంకుడికి నమస్కారం చేసి తన కర్ణాభరణాలు తీసి ఇచ్చి ఇలా పలికిందట. తక్షకుడి కుండలములపేక్షించుచునుండు వాడభేద్యుడు మాయా దక్షుండు వాని వలన సురక్షితముగ చేసి చనుము రవినిభతేజ. సూర్యుడితో సమానమైన తేజం కలవో ఉదంక మహాముని, నేను ధరించే ఈ కుండలాలను తక్షకుడనే సర్పరాజు తాను పొందాలని కోరుకుంటూ ఉంటాడు. అతడు భేదింప శక్యం కానివాడు, మాయయందు మిక్కిలి సమర్థుడు. ఈ కుండలాలను అతడు అపహరించకుండా లెస్సగా భద్రపరుచుకుంటూ వెళ్ళుము. ఇంకా ఎప్పుడైతే ఆ పౌష్యరాణి చెబుతుందన్నమాట, ఆవిడంటది, ఓ ఉదంక మహాముని, సూర్యుడితో సమానమైన తేజం కలవాడివయ్యా నువ్వు. నేను ధరించే ఈ కుండలాలను తక్షకుడనే సర్పరాజు ఎన్నో రోజుల నుంచి కావాలని కోరుకుంటున్నాడు. కానీ అతడు భేదింప శక్యం కానివాడు, ఆయన మాయలో ఎంతో ఆరితేరినవాడు. ఈ కుండలాలను ఈ తక్షకుడు అపహరించకుండా భద్రపరుచుకొని పో అని చెప్తుందనమాట. విశేషం, పౌష్యుడి దేవి కుండలాల విషయంలో జాగరూకుడవై ఉండు అని ఉదంకుడిని ముందే హెచ్చరించింది. అయ్యా, కుండలాలు తీసుకోవడం కాదు, వాటిని జాగ్రత్త పరుచుకొని వెళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, తక్షకుడి నుంచి కాపాడుకొని ముందే ఆమె హెచ్చరించింది. వచనం, అని నుదంకుండట్ల చేయుదునని యద్దేవి వీట్కొని పౌష్యుపాలికింబోయిన నతడండయ్యా నీవతి విధివి మా ఇంట మృత భోజనుండవై పొమ్మని క్షణయించిన నొడంబడి యుదంకుండు గుడుచుచో నన్నంబుకేశ దుష్టంబైన రోసి కరంబలి ఇట్ల పరీక్షితంబైన యశుద్ధానంబు పెట్టిన వాడవంధుండవగుమని శాపంబిచ్చిన నల్గి యల్పదోషంబున నాకు శాపంబిచ్చిన వాడవు నీవనపత్యుండవగునని ప్రతిశాపంబిచ్చిన నుదంకుడు నేననపత్యుడగానోప దీని గ్రమ్మరింపుమనిన పౌష్యుండిట్లనియే. తాత్పర్యం, దేవి ఆ విధంగా పలుకగా ఉదంకుడు అలాగే చేస్తానని ఆ దేవి వద్ద సెలవు తీసుకుని
పౌషుని చెంతకు వెళితే పౌషుడు, ఆర్య నువ్వు మా అతిథివి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అని కోరగా అంగీకరించి ఉదంకుడు భోజనం చేసేటప్పుడు అన్నం వెంట్రుక చేత అపవిత్రం కాగా ఏవగించుకొని మిక్కిలి కోపం చెంది, ఈ విధంగా పరీక్షింపబడని అపవిత్రమైన అన్నం పెట్టావు, గుడ్డివాడవగుము అని పౌషుడికి శాపం ఇస్తాడు. అంతటా పౌషుడు కోపగించి, చిన్న తప్పునకు నాకు శాపం ఇచ్చావు, నీవు సంతానం లేని వాడగుము అని మారు శాపం ఇస్తాడు. అప్పుడు ఉదంకుడు, నేను సంతానం లేని వాడను కాలేను, ఆ శాపాన్ని ఉపసంహరించుకో అని పలికితే పౌషుడు ఈ రకంగా అన్నాడు. ఆ దేవి చెప్తుంది, ఇలా చెప్పంటే సరే అంటాడు ఆయన. సరే అని చెప్పి పౌషుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా పౌష, నీ భార్య ఇచ్చింది ఇలాగా నేను తీసుకున్నాను కుండలాలు అంటే, పౌషుడు, అయ్యా నువ్వు మాకు అతిథివయ్యా, మా ఇంట్లో వచ్చి భోజనం చేసి వెళ్ళు అని అంటే సరే అని అంటాడు ఉదంకుడు. సరే భోజనం పెడతారు, భోజనం తింటాడు. పాపం పొరపాటులో ఒక ఎంట్రుక వస్తుంది ఉదంకుడికి భోజనంలో. ఆ వెంట్రుక చూసి చాలా అసహ్యపడి కోపం తెచ్చుకుంటాడు. నువ్వు పరీక్ష చేయకుండా నాకు అన్నం, అపవిత్రమైనటువంటి అన్నం పెట్టావు కాబట్టి గుడ్డివాడివిగా అని పౌషుడికి శాపం ఇస్తాడు ఉదంకుడు. అప్పుడు పౌషుడు కూడా కోపం వస్తుంది. చిన్న తప్పు అది, పెద్ద అంత ఇదేం కాదు, కానీ నాకు గుడ్డివాడు కమ్మని శాపం ఇచ్చావు కాబట్టి నువ్వు కూడా సంతానం లేని వాడివైపో అని మారు శాపం ఇచ్చేస్తాడు. అప్పుడు ఉదంకుడు, అయ్యా నేను సంతానం లేని వాడిని కాలేను కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకో పౌష అని పలికితే పౌషుడు ఈ రకంగా అన్నాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుణ ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీరండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు నోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. తాత్పర్యం: లోకం చేత స్తుతింపబడిన వాడా ఉదంక మహాముని, బ్రాహ్మణులలో వారి నిండు హృదయం అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది. మాట భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది, పరుషమైనది. ఇది నిజం. మనసు, హృదయము అనే ఆ రెండును రాజులలో అందుకు విరుద్ధంగా ఉంటాయి. అంటే రాజులందు మనస్సు వజ్రతుల్యంగాను, పలుకు నవనీతంగాను ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని ఉపరించుకోవటానికి శక్తుడవుతాడు. మిక్కిలి శాంత స్వభావం కలవాడైన రాజు ఉపసంహరించుకోవటానికి శక్తుడు కాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? లోకం చేత స్థింపబడిన వాడు వెయ్య మదంక మహాముని, బ్రాహ్మణులలో వాళ్ళ నిండు హృదయం ఉంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళ హృదయం? అప్పుడే చిలికిన వెన్నతో సమానంగా చాలా మెత్తగా ఉంటుంది వాళ్ళ హృదయం. కానీ మాట మాత్రం భయంకరంగా ఉంటుంది. అంటే ఇంద్రుడి వజ్రాయుధంలాగా కటువుగా ఉంటుంది. ఇది నిజం. మనసు, హృదయము అనేవి రెండు ఈ రాజుల్లో అందుకు విరుద్ధంగా ఉంటాయి. అంటే రాజుల్లో మనసేమో కఠినంగా ఉంటుంది, వజ్రాయుధ సమానంగా, కానీ మాటలు మాత్రం నవనీత మెన్నలాగా ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవడానికి బ్రాహ్మణుడు శక్తిమంతుడు, కానీ మిక్కిలి శాంత స్వభావం కలవాడైన రాజుకు ఆ శక్తి ఉపసంహరించుకోవటానికి ఉండదు అని చెప్పి చెప్తాడు. మిగిలింది మరి క్లాస్లో. ఈ రోజుకి మహాభారతం స్వస్తి. నారాయణీయం ఎవరు చదువుతారు ఈరోజు? నేను త్రివేణి. సరే, ఓకే రాజు. లక్ష్మి గారు మీరు రేపు చదువురు. చదువు రాజు. ఎన్నో తెస్తాం? 47. 47? అవును. ఎన్నోది? 5, 6 చదవాలి. 5. 47వ దశకము. పులూల బంధనం. పులూకల బంధనం. వేద మార్గ పరిమార్గితం పృష వామ వీక్ష పరిమార్గయంత్యసౌ సందదర్శ సుకృతిన్యులూకలే దీయమాన నవనీత మోతవే. బాగా చదివాము స్వామి. నీ ఉనికిని వేదములు కూడా కనుగొనచాలవు. అట్టి నీవు కనిపించినందువలన యశోదాదేవికి వెంటనే కోపము వచ్చెను. కానీ సుకృతాత్మురాలైన ఆ దేవి నిన్ను వెతుకుచుండగా నీవు రోలు దగ్గర పిల్లలకు, కోతులకు, తోడి బాలులకు వెన్నను పెడుతూ కనిపించితివి. ఇంకా స్వామి, నీ ఉనికి ఎలాంటిది, ఎక్కడిది అని వేదాలు కూడా కనుక్కోవట్లేవయ్యా. అలాంటి నువ్వు కనిపించకపోయేటప్పటికీ యశోదాదేవికి వెంటనే కోపం వచ్చేసింది. కానీ సుకృతాత్మురాలయ్యా ఆమె నిన్ను వెతుకుతుంటే నువ్వు రోలు దగ్గర పిల్లులకి, కోతులకి, చిన్నపిల్లలందరికీ కూడా
ఆ చిలికిన వెన్ననంతా పెట్టేస్తున్నావు, అలా పెట్టేస్తూ కనిపించావయ్యా ఆమెకి అని చెప్తున్నాడు నానబట్టి తీరువారు. 6. తాం ప్రగృహ్య బత భీతి భావన బాసురాన సరోజమాశుసా రోషరోషిత ముఖీ సఖీ పురో బంధనాయ రసనాముపాదదే. రోషరూషితముఖి, అది అంతే, అదొక రోషాన్ని పెట్టి రూషితనా? రోషరూషితముఖి సఖీపురం. ఓకే, నేను రోషాన్ని రాస్తా. ఓకే. ప్రభు, నీవు చేయిచిన్న పని చూడగానే నీ తల్లి అయిన యశోదాదేవి ముఖము కోపముతో ఎరుపెక్కినది. నీవు భయపడుచున్నట్లున్నందువలన నీ ముఖము చాలా సుందరముగా కనిపించింది. అట్టి నిన్ను పట్టుకొని కట్టివేయవలనని ఆ దేవి తన స్నేహితురాండ్ర ముందర వెంటనే ఒక తాడును చేతిలోకి తీసుకుంది. ప్రభు, నువ్వు చేస్తున్న పని చూడగానే మీ అమ్మ యశోదాదేవి ముఖము కోపంతో ఎరుపెక్కిపోయింది, ఎర్రగైపోయింది యశోదమ్మ ముఖం. నువ్వేమో భయపడుతూ ఉన్నట్లు కనిపిస్తున్నావు, నీ ముఖం చూస్తే ఇంకా అందంగా ఉందయ్యా. సరే, నిన్ను గట్టిగా పట్టేసుకుని కట్టేయాలనుకుందట యశోదమ్మ. అందుకని తన స్నేహితురాళ్ళు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి ఎప్పుడు ఆమెకి చాడీలు చెప్తారు. ఏంటి, ఇదిగో యశోదమ్మ, మీ అబ్బాయి వచ్చి మా ఇంట్లో కుండ పగలగొట్టేశాడు తెలుసా, కొట్టి వెన్న తాగేశాడు. ఒక ఆవిడ కంప్లైంట్. ఇంకొక ఆవిడ కంప్లైంట్, ఇదిగో యశోదమ్మ, మీ అబ్బాయి వచ్చి మా ఇంట్లో పెరుగు తినేశాడు. ఇంకొక ఆవిడ వెన్న కొట్టేశాడు. ఇంకొక ఆవిడ పాలు తాగేశారు. ఏంటి, ఒక కుండ మీ ఈయనక అందకూడదని చెప్పి పైన ఉట్టికి కట్టేస్తే పిల్లలందరినీ వెంట తీసుకెళ్ళి ఒకరిని ఒక మీద ఒకరిని నించోబెట్టి ఆళ్ళ భుజాల మీద ఎక్కేసి ఆ ఉట్టి ఇంకా తగలకపోతే, ఇంకా అందకపోతే రాయితో ఉట్టిని కొట్టి ఆ ఉట్టిలో నుంచి జారిపోతున్నటువంటి పాలు, వెన్న వీటన్నిటిని తను తాగుతూ ఇలా నోరు పైకెత్తుకొని తాగుతూ అందరితోటి తాగిపిస్తూ అలా ఎన్నెన్ని చేశాడు. అవన్నీ వచ్చి చెప్తుంటే ఈమె నమ్మేది కదా. అయ్యో నా కన్నయ్య, ఏమైంది మీకు, ఎంత మాయకుడు నా కన్నయ్య, నా కన్నయ్య మీద చెప్తారా మీరు, నేను అస్సలు నమ్మనని వాళ్ళని అరిచి పంపించేస్తుంది యశోదమ్మ. అలాంటిది అప్పుడు అంటారన్నమాట వాళ్ళు, ఒకరోజు ఏ రోజు ఒక రోజు వస్తుందిరే, మాకు పడ్డదే నీకు పడుతుంది, అప్పుడు చూస్తాం కానీ నిన్ను అని వాళ్ళు ఎకిరిచెళ్ళేవాళ్ళు అనమాట. ఆమె ఏంటి, వాళ్ళకు కూడా వస్తుంది కదా కొద్దిగా అభిమానం, పౌరుషం వచ్చి అలా అనేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ మాటలు అప్పుడే అంతకుముందే విందా, ఇప్పుడు చూస్తే పగలగొట్టేశాడా. వెన్న ఓ పక్క కారిపోతుంది. ఆ వెన్నని చిలకాలంటే, వెన్న తీసినటువంటి మజ్జిగ చిలికిన మజ్జిగ కింద పడితే దాన్ని క్లీన్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా, శుభ్రం చేయాలంటే చాలా కష్టం. బట్ట పెడితే జారిపోతుంది, కాలు పెడితే జారిపోతుంది, మళ్ళీ పిండి వేసి దాన్ని అంతా కలిపి చేయాలి. ఈ లోపల ఊరికే ఉన్నాడా, బాగా కింద పడ్డ వెన్నంతా తీసుకొని అందరికీ పనిచేస్తున్నాడు కన్నయ్య. పనిచేస్తూ తను తింటూ అందరికీ పనిచేస్తున్నాడు. అమ్మ తనకి పాలివ్వలేదనే కోపంతో. ఇక యశోదమ్మ కోపం వచ్చేసింది. ఇలా కాదు, బుద్ధి వచ్చేటట్లు లేదు కన్నయ్య కనుకొని బుద్ధి చెప్పాలి అనేసి తన స్నేహితురాళ్ళ ముందర వెంటనే ఒక తాడు చేతిలోకి తీసుకుందట. మిగిలింది ఇంకొక రోజు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.